హాయ్ అండి. చూడండి ఈ బ్లౌజ్కి పర్ఫెక్ట్గా మనం థ్రెడ్ పైపింగ్ డబల్ పాదం మీద ఎట్లా వేసుకోవాలో చూద్దాము. సింగిల్ పాదం మార్చకుండా డబుల్ పాదం మీదే ఎలాగా వేసుకోవాలో చూద్దాము. చూడండి నీట్గా వస్తుందన్నమాట. చూసి నేర్చుకోండి అనమాట. ఇది వీనెక్ అండి. వీనెక్కి కూడా మూలలు ఎలా పెట్టుకోవాలి ఏంటనేది చూపిస్తాను. చూడండి ఫస్ట్ హ్యాండ్కి వేసుకుందాము. చూడండి హ్యాండ్కి చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా అన్నమాట. చూడండి ఇది నేను లోడింగ్ వేయలేదండి, బయటికి వేసాను అనమాట. చూద్దాము ఇది ఎలా కుట్టుకోవాలో. ఫస్ట్ లైనింగ్ మొత్తం అంటించుకున్న తర్వాత చూడండి పైపింగ్ క్లాత్ తీసుకొని వన్ సైడ్ మార్చి కుట్టుకొని ఇట్లాగ పెట్టుకొని పాదం కుట్టుకోవాలి. చూడండి కుట్టుకున్న తర్వాత చూడండి మనం పెట్టిన కుట్టు మీదే థ్రెడ్ పెట్టుకొని ఇట్లాగ వెనక వైపుకి మలుచుకోవాలన్నమాట. చూడండి అసలు నీట్గా స్పీడ్గా అయిపోతుంది కండి, ఎక్కడ ఆపే పని లేకుండా. చూడండి ఇట్లా పెట్టేసుకొని సర్దుకోవడమే ఊరికే వస్తుంది అనమాట నీట్గా. ఇది 12 నెంబర్ సైజు థ్రెడ్ అండి. తర్వాత అనేది కూడా వేసుకోవాలండి. ఖర్చు చివరి వైపు మొత్తం ఒకే విధంగా చూడండి పైపింగ్ ఎలా నీట్గా వచ్చిందో. మధ్యలో కుట్ట అనేది కనపడకుండా వేసుకోవాలి అనమాట. తర్వాత మనం ఎలా వేసుకోవాలో చూద్దాము. ఇట్లాగా క్రాస్ పీసులు తీసుకొని ఇట్లాగా మూలలు చిన్న క్లాత్ తో అయితే ఇట్లాగా మూలలు ఉంటాయి కదండి, ఇట్లాగా కట్ చేసుకోవాలి. మనకి కట్ చేసుకున్న తర్వాత ఆ రెండిట్లా స్ట్రైట్ గా తీసుకొని ఒకటి పొడవు వైపు ఒకటి ఇటు పెట్టుకోవాలన్నమాట. కోపులు ఉంటాయి కదండి, ఆ కోపులు అనేది ఇటొకటి రావాలన్నమాట. అట్లా పెట్టుకొని అప్పుడు చూడండి ఖర్చు అనేది మనకి ఒకటి దగ్గర రాకుండా ఉంటుంది అనమాట. తర్వాత మంచి కుట్టి అటువైపు కొంచెం మడిలాగా చూడండి ఇట్లా మట్టుగా వేసుకోవాలి. చూడండి నేను ఇక్కడ క్రాస్గా ఉంచానండి, మళ్ళీ కుట్టింది అట్లాంటి పింక్ కలర్ కావాలన్నమాట. చూడండి ఇట్లా క్లాత్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ అయిన తర్వాత చూడండి బ్లౌజ్ కి ఫస్ట్ కొంచెం మడిచి ఫ్రంట్ నెక్ అనేది ఫ్రంట్ నెక్ వేసుకోవాలి. చూడండి ఇక్కడ వీ నెక్ ఉంది కదా, ఇక్కడ అనేది మడుచుకోవాలన్నమాట. ఇట్లా మనం మడుచుకొని అక్కడే మడత వేసుకోవాలి. ఫస్ట్ ఆ మూల దగ్గరే చిన్నగా కుట్టుకుంటూ పాదం కట్ అనేది వేసుకోవాలి. హాఫ్ ఇంచ్ కాదు రావాలి. చూడండి చెలుపు మూల ఎలా పెట్టుకోవాలి. ఇక్కడ మూల దగ్గర ఇట్లా లోపలికి మడిచి పెట్టాలన్నమాట. ఆ మూల అనేది అక్కడ మనం కటింగ్ మూల దగ్గరే మడత మూల కూడా ఉండాలన్నమాట. సేమ్ అట్లా పెట్టుకొని ఆ పెట్టిన మూల మీద సూది అనేది దించుకోవాలండి. చూడండి ఇట్లా పెట్టుకోవాలి మడత అనేది. చూడండి ఇట్లా పెట్టేసుకొని ఆ మూల మీదే మనం సూది దించుకొని ఇటువైపుకి తిప్పేసి చూడండి మళ్ళీ కోపుగా రావాలన్నమాట. అక్కడ కూడా చూడండి ఇట్లాగా ఆగి చిన్నగా కుట్టుకుంటూ వెళ్ళండి. ఇట్లా మళ్ళీ తిప్పేసుకొని బాగాలేదా కానీ ఖర్చు అనేది వెనక వైపుకు ఉండాలండి. ఇక్కడ మూల మీద కూడా ఇట్లాగా మడత పెట్టేసుకొని ఇట్లా సూది దించుకొని మళ్ళీ పైకి ఎత్తుకొని ఇట్లా పెట్టేసుకొని కట్ చేసి చూడండి మా లోపలికి వేసుకోవాలన్నమాట. తర్వాత ఇట్లాగా క్లోజ్ చేసేసి చివరి వైపు రఫ్ లాక్కోవాలి. తర్వాత చూడండి ఈ మూలల దగ్గర రౌండ్ తిరిగిన దగ్గర స్ట్రైట్కి అయితే అవసరం లేదండి, రౌండ్ తిరిగిన దగ్గర ఇట్లాగా ఘాట్లు పెట్టేసుకొని మనం పైపింగ్ థ్రెడ్ తీసుకొని చూడండి మనం కుట్టిన కుట్టు మీదే పెట్టుకొని వెనక వైపుకి తిప్పుకోండి. అప్పుడు ఈజీగా వస్తుంది అనమాట. ఖర్చు కిందకు పోనీమాకండి. ఖర్చుకి మనం కుట్టిన పైపింగ్ క్లాత్కి మధ్యలో ఉండాలన్నమాట థ్రెడ్ అనేది. చూడండి ఇక్కడ మూల దగ్గర సూది దించుకొని ఇట్లాగా తీసుకొని ఇట్లాగ పోపుగా వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. చూడండి మనం కుట్టిన కుట్టు మీదే పెట్టుకొని వెనక వైపు కనుక్కొని సర్దుకోవాలి. ఇట్లా మనం చేతులతో ఎక్కడన్నా లావుగా అనిపిస్తే క్లాత్ అనేది ఇట్లా లోపలికి సర్దుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట. చూడండి ఈ విధంగా ఇట్లా
ఇక్కడ మూల దగ్గర సూది దింపుకొని కిందకి ఈ మూల దగ్గర అనేది సేమ్గా వచ్చేలాగా చూసుకోండి. చేతితో సర్దుకుంటూ మూల దగ్గర అనేది సూది దింపుకొని మళ్ళీ పైకి చూడండి ఇట్లాగా సర్దుకోవాలన్నమాట. కరెక్ట్గా సర్దుకుంటే నీట్గా వస్తుందండి. ఇట్లాగా చూడండి. ఈ మూల దగ్గర కూడా అంతే. మీరు క్లాత్ అనేది కింద ఇచ్చిన క్లాత్ అనేది లాక్కుంటూ ఉండాలి. ఎడమ చేత్తో ఇట్లాగా సూది దింపుకొని మూల దగ్గర మళ్ళీ చూడండి ఇట్లా సూది ఎత్తుకొని సరి చేసుకొని మళ్ళీ సూది దించుకోవాలన్నమాట. అనిపించే విధంగా చూడండి ఇట్లాగా చిన్నగా కుట్టండి. నేను ఇక్కడ వీడియో అనేది కొంచెం స్పీడ్ పెట్టాను. చూడండి ఇట్లాగ సూది దింపుకొని పైకి లేపి చూడండి ఇట్లా చూడండి ఎంత నీట్గా వచ్చిందో మూల అనేది. మళ్ళీ ఇట్లాగే కొంచెం ముందుకు కుట్టుకుంటూ రావాలన్నమాట. చూడండి మూల చూడండి సేమ్ విడిగా అయితే మనకి ఎంత కనిపిస్తుందో మూల దగ్గర కూడా అంతే పైపింగ్ అనిపిస్తుందండి. లావుగా ఈ విధంగా కుట్టుకున్నారంటే మీరు ఈజీగా ఉంటుందన్నమాట పైపింగ్ వేయడం అనేది. చూడండి ఇట్లా ఇక్కడ మూల దగ్గర కూడా సర్దుకోవాలన్నమాట. లోపలికి లాక్కోవాలి. క్లాత్ అనేది సమానంగా కనపడే విధంగా మనమే తయారు చేయాలన్నమాట. చూడండి చివరికి వచ్చాక పైపింగ్ థ్రెడ్ అనేది కట్ చేసి దాన్ని లోపల పెట్టేసి మడిచి ముందు వైపు మడిచి కుట్టాం కదా అది అనేది క్లోజ్ చేసేసుకొని పెట్టేసుకోండి. ఇట్లాగా చూడండి ఇక్కడ వెనక అనుకుంటూ ఇక్కడ లావు వస్తుంది అనిపిస్తే వెనక్కి జరపండి. అప్పుడు కరెక్ట్గా వస్తుంది అన్నమాట. చూడండి ఇక్కడ అంత మందం ఉన్నా కూడా కాజాల పట్టీ దగ్గర ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఈ మూల చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి బాగా వచ్చింది కదా. తర్వాత చివరి తిరగదిప్పుకొని ఈ విధంగా ఖర్చు అనేది లోపల కనుక్కొని ఫస్ట్ లోపల అనుకొని మళ్ళీ ఇట్లాగ మూల దింపి మనం ఖర్చుకు వేసే కుట్టు కూడా జాగ్రత్తగా వేయండి. అప్పుడే నీట్గా అనేది ఉంటుందన్నమాట. ఒకటే ఖర్చు సమానమైన ఖర్చుతో మెయింటైన్ చేయాలి. హాఫ్ ఇంచ్ లేకపోతే హాఫ్ ఇంచ్కి 1 పాయింట్ తక్కువలో అట్లా మనం ఖర్చు ఉంది కదా ఆ ఖర్చు మీద ఒకటే బాగా వేయాలన్నమాట. మధ్యలో చూడండి ఖర్చు కొంచెం ఎక్కువ ఉంది మనకి, అయినా కానీ మనం కుట్టు సమానంగా వేయాలన్నమాట. ఫస్ట్ టైం స్టార్ట్ చేసామో అంతే వేయాలన్నమాట. హాఫ్ ఇంచ్ దాకా ఉంటుంది. తర్వాత చూడండి చివరికి వచ్చాక మళ్ళీ మార్చుకొని ఇట్లాగా రఫ్ లాక్కొని కట్ చేసుకోవడమే దారాలు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకి పర్ఫెక్ట్గా బొటెక్యూ స్టైల్లో ఎలా వచ్చిందో చూడండి. అసలు ఎంత నీట్గా వచ్చిందో నెక్ అయితే. ఇంకా హ్యాండ్స్ వేసుకొని హ్యాండ్స్ పెట్టుకోవడమే. చూడండి ముందు ఇట్లాగా నెక్, బ్యాక్ నెక్ ఏమో ఇలాగనమాట. ఈ మేడం ముందు నెక్లు అన్నిటికీ ఇట్లాగా వీ కట్టి పెట్టమని చెప్పారు. అదే డైమండ్ టైప్లో. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.